సంక్రాంతి అంటే కేవలం పండుగేనా? గాలిపటాలు, పొంగలి, కొత్త బట్టలేనా? అసలు సంక్రాంతి రెండో రోజు ఎందుకు అంత పవిత్రం? ఎందుకు ఆ రోజే దేవాలయాలు నిండిపోతాయి? ఈ వీడియో చివరి వరకు వినకపోతే సంక్రాంతి అసలైన అర్థం మీకు తెలియదు. సంక్రాంతి అంటే ఏమిటి? సంక్రాంతి పండుగ మీ జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందాలు, విజయాలు నింపాలి. మీ కుటుంబానికి హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ఒక తేదీ కాదు, ఒక మార్పు. సూర్యుడు ఒక రాశినుంచి మరో రాశికి ప్రవేశించే క్షణమే సంక్రాంతి. అందుకే దీనిని మహాసంక్రమణ పర్వదినం అంటారు. మన హిందూ సంప్రదాయంలో సూర్యుడు దేవుడు. ఆ దేవుడు తన గమనాన్ని మార్చే రోజు సంక్రాంతి. అందుకే ఈ రోజు సాధారణం కాదు, దైవికం. సంక్రాంతి రెండో రోజు ఎందుకు ముఖ్యమైనది? భోగి పాతదాన్ని వదిలే రోజు. కాని సంక్రాంతి రెండో రోజు కొత్తదాన్ని స్వీకరించే రోజు. ఈ రోజునే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకే దీనిని మకర సంక్రాంతి అంటారు. ఇది అంధకారం నుంచి వెలుగులోకి ప్రయాణం మొదలయ్యే రోజు. ఉత్తరాయణం మొదలయ్యే రోజు. సంక్రాంతి రెండో రోజు నుంచి సూర్యుడి ప్రయాణం ఉత్తరాయణంగా మారుతుంది. అంటే దేవతలకు పగలు ప్రారంభమయ్యే కాలం. మన శాస్త్రాలు చెబుతాయి, ఈ రోజున చేసిన దానం, పూజ, స్నానం 1000 రెట్లు ఫలితం ఇస్తాయి. అందుకే ఈ రోజున పుణ్యకార్యాలకు ఎక్కువ విలువ. సంక్రాంతి రోజున నదీ స్నానం ఎందుకు? సంక్రాంతి రెండో రోజు నదీ స్నానం ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఈ రోజున ప్రకృతి శక్తులు అత్యంత శక్తివంతంగా ఉంటాయి. నీరు శరీరాన్ని మాత్రమే కాదు, మనసును కూడా శుభ్రం చేస్తుంది. అందుకే గోదావరి, కృష్ణ, కావేరి లాంటి నదుల దగ్గర జనం గుమగుడతారు. ఇది భక్తి కాదు మాత్రమే, శాస్త్రీయమైన ఆచారం. పొంగలి ఎందుకు చేస్తారు? సంక్రాంతి రెండో రోజు పొంగలి చేస్తారు. ఎందుకు? ఇది కొత్త పంటతో చేసే మొదటి నైవేద్యం. భూమి ఇచ్చిన మొదటి ఫలాన్ని దేవుడికి అర్పించడం. మాకు ఇచ్చావు, మేము నీకు అర్పిస్తున్నాం అన్న కృతజ్ఞత. అందుకే పొంగలి పొంగితే ఇంటి సంపద కూడా పొంగుతుందని నమ్మకం. పశువులకు ఎందుకు పూజ? రైతు పండగ అంటే పశువుల పండగ కూడా. సంక్రాంతి రెండో రోజు ఆవులు, ఎద్దులకు పూజ చేస్తారు. ఎందుకంటే పంట వెనుక ఉన్న నిజమైన శక్తి. వాటే మన సంప్రదాయం. మనుషులను మాత్రమే కాదు, ప్రతి జీవిని గౌరవిస్తుంది. గాలిపటాల అర్థమేమిటి? గాలిపటం కేవలం ఆట కాదు, అది మన ఆశల ప్రతీక. ఎంత ఎత్తుకు ఎగిరినా తాడు నేలతో ఉంటుంది. అంటే ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోకూడదు. ఇది సంక్రాంతి మనకు ఇచ్చే అద్భుతమైన సందేశం. ఆధ్యాత్మిక అర్థం. సంక్రాంతి రెండో రోజు ఆధ్యాత్మికంగా చెప్పేది ఒక్కటే, చీకటి తగ్గుతోంది, వెలుగు పెరుగుతోంది. మన జీవితాల్లో కూడా అలాగే జరగాలి. అందుకే ఈ రోజు జపం, ధ్యానం, దానం చేస్తే మనసు శాంతిగా మారుతుంది. సంక్రాంతి కుటుంబ పండుగ ఎందుకు? ఈ రోజు అందరూ ఇంటికి వస్తారు, బంధాలు కలుస్తాయి, పాత గొడవలు కరుగుతాయి. సంక్రాంతి మనకు ఒకటే విషయం నేర్పుతుంది, బంధాలే మన నిజమైన సంపద. సంక్రాంతి మనకు నేర్పే జీవనపాఠం. సంక్రాంతి రెండో రోజు మనకు చెబుతుంది, వెలుగును ఎంచుకో, కృతజ్ఞతను అలవాటు చేసుకో, ప్రకృతిని గౌరవించు, కుటుంబాన్ని పట్టుకో. ఇవి ఉన్నవాడే నిజంగా ధనవంతుడు. మీరు ఇప్పటివరకు సంక్రాంతిని పండుగగా మాత్రమే చూశారు. ఇప్పటినుంచి దాన్ని జీవిత మార్గదర్శిగా చూడండి. ఈ వీడియో మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి. అది మన సంస్కృతికి ఇచ్చే గౌరవం. కామెంట్లో శుభ సంక్రాంతి అని టైప్ చేయండి. మీ ఇంట్లో వెలుగు నిలవాలని కోరుకుంటూ ఈ పేజీ ఫాలో సబ్స్క్రైబ్ చేయకపోతే మన పండుగల అసలైన అర్థాలు మన పిల్లలకి చేరవు. సంక్రాంతి
కేవలం పండుగ కాదు. సంక్రాంతి మన